మరి ఇంకా గుర్తెరగాలి అని అనుకుంటే మీరు చూస్తారా? చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 14 వచ్చిన. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను చూడండి 318 మందిని వెంట పెట్టుకుపోయాడు. లోతుతో ఉన్న వారిని, లోతుకు కలిగిన దాన్ని సమస్తం శత్రువులు కొల్లగొట్టుకుపోయారని ఎప్పుడైతే విన్నాడో, విన్న వెంటనే మౌనంగా ఉండలా. పోనీలే, నేను వాడు వేరైపోయాం కదా, నాకెందుకు, వాడు ఎట్లా బ్రతికితే నాకెందుకు, వాడు ఏమైపోతే నాకెందుకు, వాడు ఆశీర్వదించబడితే నాకెందుకు, వాడు పాడైపోతే నాకెందుకు అని అనుకోకుండా ప్రియమైన వాళ్ళ అబ్రహాము చూడండి, తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని అంత దూరం తీసుకువెళ్ళి రాత్రంతా ప్రయాణం చేశాడంట. అక్కడ రాయబడిన మాట, రాత్రంతా ప్రయాణం చేశాడు. ఎవరి కోసం? లోతు కోసం. అంత దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ 5 రాజుల్ని జయించి సమస్తాన్ని విడిపించి అలాగా తీసుకువచ్చాడు. మరి శరీర సంబంధంగా వేరయ్యారే కానీ వారి మనస్సుల్లో ఏమైనా వేరుబాటు జీవితం ఉందా? ఆలోచన చేయని ప్రియమైన వాళ్ళనా. ఇంకా విషయం మీకు గుర్తెరగలిగితే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ప్రభు నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాముతో ఆ మాట చెప్పాడు. నేను ఇలా వెళ్తున్నాను అంటే అయ్యా 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 అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణం నాశనం చేస్తావా? లేదు అబ్రహాం, 50 మంది నాకు కనిపిస్తే నువ్వు అడిగినట్లుగా నేను నాశనం చేయను అన్నాడు. సరే, ఒక 5 తగ్గితే, సరే ఒక 10 మంది తగ్గితే, ఒక 30 మంది ఉన్నారనుకో, లేకపోతే 25 మంది ఉన్నారనుకో, చివరికి 10 మంది ఉన్నారనుకో, అక్కడ నాశనం చేస్తావయ్యా అంటే 10 మంది నాకు నీతిమంతులు కనిపిస్తే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు దేవుడు. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళారా, లోతు కోసం ఈయన ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, అక్కడ వాడు ఉన్నాడయ్యా, నా తమ్ముడు ఉన్నాడయ్యా, నా తమ్ముడు కుటుంబం ఉందయ్యా, అందరితో వాళ్ళు పాడు కాకూడదయ్యా, అందరితో వాళ్ళు నాశనం కాకూడదయ్యా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. శరీర సంబంధంగా వేరయ్యారే కానీ వారి వ్యక్తిగత జీవితంలో, వారి హృదయంలో ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయతలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అందుకని వారి మధ్యలో సమాధానం ఉంది. అందుకని ఆయన అంటాడు, మనము బంధువులము, మనం ఒకరి ముఖం ఒకరము చూసుకోవాలి, ఎడముఖం పెడముఖంగా ఉండకూడదు. మనం బంధువులు రా. నీ ముఖం నేను చూడాలి, నా ముఖం నీవు చూడాలిరా. నీ ముఖం చూసినప్పుడు నేను ఇలా తలదించుకోకూడదు. నువ్వు నన్ను చూసినప్పుడు, లేదా నువ్వు నాకు కనిపించినప్పుడు నేను తలదించుకోకూడదు. నువ్వు నాకు కనిపించినప్పుడు ఫూ అని ఊసుకుంటా పోకూడదు. నేను ఏం చేయాలి అంటే, నీ ముఖాన్ని నేను చూడాలి, నా ముఖం నువ్వు చూడాలి, ఒకరు పలకరించుకోవాలి అన్న ఆ తపనతో ప్రియమైన వాళ్ళ శరీర సంబంధంగా వేరయ్యారే కానీ వారి మనస్సులు మాత్రం వేరు కాలేదు ప్రియమైన వాళ్ళ. దాన్ని గుర్తెరుగుదుము గాక. ఈరోజు నా కుటుంబాల్లో చూడండి, దేవుడు నీకు సంతానం ఇచ్చారు, 2 పిల్లలు 3 పిల్లలు. వాళ్ళకి అంతవరకు బాగానే ఉంది, పెళ్ళి చెయ్యనంతవరకు బాగానే ఉంది. పెళ్ళి అయిన తర్వాత 3కి పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఎంతమంది అవుతారు చెప్పండి? అమ్మ నాన్న, 3 పిల్లలు, 3 కోడళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ముసలోళ్ళు ఉంటే ఎంతమంది అవుతారు? 3 3 6 + 2 + 2 అంతే 10 మంది. అవునా కదా? 10 మంది అయ్యేసరికి ఇప్పుడు కుటుంబం ఏమైంది? మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి ఆ కుటుంబం ఏమైంది? విస్తరించిందే. ఆడ ఉన్నదే 2 రూములు. ఆ 2 రూముల్లోనే ఈ 10 మంది పడి ఉన్నారు. అవునా కదా? ఉన్నంతకాలం ఉన్నావు, ఇప్పుడు ఉండలేకపోతున్నప్పుడు ఏం చేయాలి? సావధానంగా వేరు కావడం మంచిది. హల్లెలూయా. అర్థమవుతుందా? సమాధానంగా ఏం చేయాలి? వేరు కావడం మంచిది. శరీర సంబంధంగా ఏమంటే కంటికి కనిపించే విధంగా వేరు కావడం. ఎందుకంటే కలిసి నివసించలేకపోతా ఉన్నారు. అర్థమవుతుందా? కలిసి నివసించలేకపోతున్నారు కాబట్టి వేరు కావడం మంచిది. కానీ మనసులో ఏముండాలి? హృదయంలో ఏముండాలి? చెప్పండి గట్టిగా. ఆ ప్రేమ ఉండాలి, ఆ ఆప్యాయతలు ఉండగలగాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోగలగాలి, ఒకరి కోసం ఒకరు నిలవగలగాలి,
అన్నకి సమస్య వచ్చిందా, తమ్ముడు నిలవగలగాలి. తమ్ముడికి సమస్య వచ్చిందా, అన్న నిలవగలగాలి. చెల్లెలికి సమస్య వచ్చిందా, అన్న ఏం కావాలి, నిలవగలగాలి. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు ఈరోజు నాకు కనిపించడంలే. ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళు, మీ వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తెరగండి. అబ్రహాము, లోతు శరీర సంబంధంగా వేరయ్యారు, ఎందుకంటే కలిసి నివసించలేనంతగా ఆశీర్వాదం పొందారు కనుక మంచిదే. ఇంకా నేను మీకు చెప్పే ఆలోచన తెలిసిన, పిల్లల్ని కని పెద్ద చేసి పెళ్ళి ఎప్పుడైతే చేస్తారో పక్కన పెట్టేయండి. ఆనందంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక సేవకునిగా చెప్తున్నా, తర్వాత బైబిల్ కూడా అదే మాట చెప్తుంది. అవునా కదా? బైబిల్ ఏమనుంది చదవండి. మీరు ఎఫెసీ పత్రిక అయినా చదవండి, లేదా ఆదికాండం 2వ అధ్యాయమైనా చదవండి. మీకు తెలుసు కదా. కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి, ఎవరిని? అమ్మను కాదు, అమ్మను హత్తుకోవాల్సినంతకాలం హత్తుకున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు పెళ్ళైపోయింది, భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే పక్కన పెట్టేసేయండి, అర్జెంటుగా పక్కన పెట్టండి. పెళ్లి చేసిన వెంటనే అర్జెంట్ పక్కన పెట్టారే. నీ బతుకు నువ్వు బతుకుపో. నీకేదైనా అవసరమా, నా దగ్గర ఉంటే ఇస్తా. నాకేదైనా అవసరమా, నీ దగ్గర ఉంటే నేను తీసుకుంటా. నీ కోసం నేను నిలబెడతా, నా కోసం నువ్వు నిలబడు. ఇద్దరు సమస్యలు వస్తాయి, అయితే పంచుకుందాం. ఇద్దరం ఒకటిగా ఉందాం, అయితే కలిసి నివసించలేకపోతున్నాం కాబట్టి వేరవుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసి చూడండి. ఇంకా నేను ఘాటుగా చెప్పాలంటే అప్పుడు సరిగా తిక్క కుదురుతుంది. నేను చెప్పాలంటే, నా భాషలో నేను చెప్పాలంటే, అమ్మా నాన్నలు సంపాదించి పెడతా ఉంటే కొడుకు కోడలు షికారు చేసి సరిపోతుంది. భారం బాధ్యత రావడంలే, రాదు కూడా. అదేదంటారే, తెడ్డుంది చెయ్యందు కాల్చుకుంటారు. కాల్చుకుంటారా? మీరున్నారు, కాల్చుకుంటారా? గెరెట్ ఉందండి, అన్నం ఉడుకుతా ఉంది, గెరెట్తో తిప్పుతారా, చేయి పెట్టి తిప్పుతారా? గెరెట్ ఉందిగా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, నేను ఎందుకు కష్టపడాలంటారు వాళ్ళు. తల్లిదండ్రులు సంపాదించి పెడుతున్నారుగా, నేను ఎందుకు ఇప్పుడు కష్టపడ్డాం, వాళ్ళు ఉన్నారు కదా అంటారు. అదే నువ్వు పక్కన పెట్టు, శుభ్రంగా ఉంటారు. అర్థమవుతుందా? బైబిల్ చెప్తున్న మాటే చెప్తున్నా, సొంతగా నేనేది చెప్పడంలే, చెప్పను కూడా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళనా, శరీర సంబంధంగా ఇప్పుడు చెప్పండి, విస్తరించారు కాబట్టి వేరయ్యారే కానీ వారి మనస్సులో లేదా వారి హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయతలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది, ఆప్యాయతలు ఉన్నాయి కనుక సమాధానం వారి జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. సమాధానం వారు ఏమంటే నింపబడే ఉన్నారు, వారి గిన్నె నిండి పొంగి పొర్లుతానే ఉంది. అందుకనే ఒకరికి ఒక సహాయం చేసుకున్నారు, ఒకరి బాధల్లో ఒకరు పాలు పుచ్చుకున్నారు, ఒకరి వేదనలో ఒకరు సహాయం చేసుకున్నారు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు కలగాలి అనుకున్నప్పుడు ఈ స్థితి ఉండగలగాలి ప్రియమైన వాళ్ళ. ఆ స్థితిలోనికి నిశ్చయముగా నా ప్రభు తీసుకుని వచ్చును గాక. అర్థమవుతుందా? ఆ పరిస్థితులు ప్రభు నిశ్చయముగా కలుగు చేయును గాక. ఈ రోజున చూడండి, విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉన్నారు, మంచిదే, కాదనట్లే. ఇప్పుడు ఇక మా సంగతి నేను చెప్పాలంటే సేవకులము అని మేము చెప్పుకుంటా ఉన్నాం. చెప్పుకోవడం ముఖ్యం కాదు, విశ్వాసులము అని చెప్పుకోవడం ముఖ్యం కాదు. నువ్వు విశ్వాసిగా ఉన్న నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం నువ్వు అనుభవిస్తున్నావా? సమాధానం నీకు ఉందా? ఆలోచన చేయండి. ఇంట్లో సమాధానం ఉందా? వీధిలో సమాధానం ఉందా? ఎక్కడికైనా నువ్వు పో, సమాధానం ఉందా? గుర్తెరగండి ప్రియమైన వాళ్ళారా. మందిరానికి వస్తున్నాం, చెప్పుకుంటున్నాం, మంచిదే.
వాక్యం వింటున్నాం, చెప్పుకుంటున్నాం, మంచిదే. పాటలు పాడుతున్నాం, సాక్ష్యాలు కూడా చెప్తున్నాం. దేవుడు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, గొప్ప కార్యం చేశాడండి అని చెప్పుకుంటూనే ఉన్నారు, మంచిదే, కాదనట్లే. సమాధానం ఉందా? సమాధానం కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉందా? అందరూ వచ్చేది ఎక్కడికి? ఒకే మందిరం, అవునా కదా? అందరికీ చెప్పబడేది, చెప్పండి గట్టిగా, ఒకే వాక్యం. అందరికీ చెప్పబడేది ఒకే వాక్యం, వచ్చింది ఒకే మందిరం, విన్నది ఒకే వాక్యం. అయినా జీవితంలో సమాధానం ఉందా? కుటుంబంలో సమాధానం ఉందా? ఒకరు చూసుకోగలుగుతున్నారా? ఒకరితో ఒకరు ఏమండి మనసు విప్పి మాట్లాడుకోగలుగుతున్నారా? హృదయపూర్వకంగా మాట్లాడుకోగలిగిన ఆ స్థితి నీళ్ళేమైనా ఉండగలుగుతుందా? ఇక మీద నా ప్రభుటి కృపదయ చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, జాగ్రత్తగా గమనించండి, కథ కాదు ఇది, నాకు చేత కాదు కథలు చెప్పడం. ఒకసారి ఏం జరిగిందంటే, ఓ పాస్టర్ గారు కుందేలు పెంచుకుంటా ఉన్నారు. కుందేలు, పాస్టర్ గారే సేవ చేస్తూ ఉన్నారు, కుందేలు పెంచుకుంటా ఉన్నాడు. కుందేలు పెంచుకుంటా ఉంటే అది పిల్లలు పెడుతుంది కదా, అది ఒకేసారి ఒకదానికి అందం, 2 లేకపోతే 4 అలా కంటది. మొత్తం మీద వాటిని కూడా జాగ్రత్తగా చేసి పెంచుకుంటా ఉంటే అవి కూడా పెరిగి పెద్ద అయినాయి. రోజు జాగ్రత్తగా అవి వచ్చి గూట్లో ఉంటే వాటికి తలుపేసేసుకొని తాళం వేసేసుకొని శుభ్రంగా తిని నిద్రపోయేవాళ్ళు. శనివారం రోజు వచ్చింది. శనివారం అయితే కోటం టైం అవుతూ ఉంది. ఇవేమో బయట తిరుగుతూ ఉన్నాయి. ఎంతసేపటికి తోలుతూ ఉంటే లోపలికి రావడం లేదంట, గూళ్ళోకి రావడం లేదంట. రాకపోతే వేసాడంట, ఒక దెబ్బ వేసాడంట. వేస్తే ఇలా పడితే తీసుకొని వచ్చి లోపల పెట్టేసేసి తాళం వేసేసి పోయి, ఇక శనివారం పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటం కదా, విజ్ఞాపన ప్రార్థన కూటికి కదా, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. జనాలు అందరూ వచ్చేసేసారు. అతను డ్రమ్ము కొట్టి పాట పాడతా ఎంత ఆత్మచేత నింపబడదాము అని అనుకుంటా ఉంటే ఏమండి ఆ ఆత్మచేత నింపబడలేకపోతా ఉన్నాడంట. ఏంటి ప్రభువా, ఏం తప్పు చేశాను ప్రభువా అని అంటా ఉంటే స్వరం వినపడతా ఉందంట. చూడు, నువ్వు మోగ జీవం. ఏ జీవము? మాటలు మాట్లాడలేదు, అది చెప్పలేదు నీకు. దాన్ని ఏమి తెలియకపోయినా దాన్ని కొట్టి తర్వాత తీసుకొని లోపల పడేసి తాళం వేసి నాకేమీ తెలియదు అన్నట్లుగా వచ్చి పాట పాడతా, పరిశుద్ధాత్మత నింపు, నా మీదకి దిగిరా, సంఘం మీదకి దిగిరా అంటూ నేను దిగొస్తానా? నేను ఆత్మతో నిన్ను నింపుతానా అని స్వరం వినపడతా ఉందంట. బైబిల్లో ఏముంది తెలిసిన? పరిశుద్ధాత్మని గట్టి చెప్పండి, దుఃఖపరచకుడి అని ఉంది. మీరు ఇంకా గమనిస్తే చూడండి, పరిశుద్ధాత్మని దేంతో పోల్చాడు? గట్టిగా చెప్పండి, పావురంతో పోల్చాడు. కాకితోనో, నక్కతోనో, పిల్లితోనో, కుక్కతోనో పోల్చలా. మీరు చూడండి కావాలంటే. ఆ పరిశుద్ధాత్ముడు ఎంత శుతిమెత్తని స్వభావం కలిగిన వాడు గమనించండి ప్రియమైన వాళ్ళరా. మీరు ఇంకా పావురం కూడా గమనించండి, అది ఎంత శుతిమెత్తనిది గమనించండి. అర్థమవుతుందా? ఊరికే చిన్న ఇట్లా అన్నది కావాలంటే బెదిరిపోతుంది. శుతిమెత్తని హృదయం దాన్ని, శుతిమెత్తంది. పరిశుద్ధాత్ముడు ఆ మాటలు చెప్తా ఉంటే పాట పాడడం ఆపేసి, డ్రమ్ కొట్టడం ఆపేసి ఆ పాస్టర్ గారు లేచి సంఘం ముందే వచ్చిన ఆ 50 మందికి, ఆ 100 మందితో చెప్తా ఉన్నాడంట, నేను తప్పు చేసి వచ్చాను, నన్ను క్షమించండి. ఏంటంటే టైం అయిపోతూ ఉంది, అక్కడ ఆ కుందేలేమో లోపలికి రాకపోతే ఒక దెబ్బేసాను కొట్టి, ఆ తర్వాత తీసుకొచ్చి లోపల పడేసి ఇలా వచ్చి కూర్చున్నాను. ప్రభునేమో
ఆత్మతో నింపయ్యా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ తప్పు చేసి వచ్చావు కదా అని నన్ను గద్దిస్తూ ఉన్నాడు, అందుకని మీ అందరి ముందు లేచి క్షమాపణ అడుగుతా ఉన్నాను, నన్ను క్షమించండి అని ఎప్పుడైతే క్షమాపణ కోరుకొని ప్రియమైన వాళ్ళ అప్పుడు మరలా మోకరించి పాట పాడతా డ్రమ్ కొట్టడం ప్రారంభించాడో పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి వచ్చాడంట ఆ పాస్టర్ గారి మీదకి, ఆయన మీద, ఆ సంఘం మీదకి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక అగ్ని జ్వాల దిగి వచ్చినట్లుగా దిగి వచ్చి అందరూ ఆత్మతో నింపబడ్డారంట, పరవశించారంట ప్రియమైన వాళ్ళ. ఒక్కడు ఉన్నకాడ లేరంట, అంతగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించారంట ప్రియమైన వాళ్ళ. ఈరోజు చూడండి, కుక్కను కొట్టడం, తర్వాత కోతిని కొట్టడం, లేక అదే ఇంట్లో ఏముంటాయి పిల్లుల్ని కొట్టడం, తర్వాత ఇంకా కుందేళ్ళని కొట్టడం కాదు. ఇప్పుడు ఏకంగా ఎవరిని కొట్టొచ్చుంటారు మీరు చెప్పండి, చెప్పొచ్చుగా? నీ భార్యని కొట్టి ఇక్కడికి వచ్చుంటావు, నీ భర్తని జుట్టు పట్టుకొని వంగ తీసి కొట్టుకొని వచ్చుంటావు, ఇక్కడ కూర్చొని ఉంటావు. మళ్ళా చప్పట కూడా కొట్టావు, బ్రహ్మాండం కొట్టావు. ఆ తర్వాత పాటలు పాడారు కదా, పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలో కూడా పాట వచ్చేసింది, నీకు వచ్చేసిందా రాలేదా? వచ్చింది. ఎందుకంటే ఇది ఏమైపోయింది, కరుడు గట్టిపోయింది, రాయిగా బండరాయిగా మారిపోయింది, కన్న రాయిగా మారిపోయింది. నీకేముండదు, నీకే ఏ చింత బాధ ఏముండదు. కొట్టాల్సిన కాడ కొడతానే ఉంటావు, తిట్టాల్సిన కాడ తిడతా ఉంటావు, తన్నాల్సిన తనతానే ఉంటావు, ఏ చేయాల్సిన కాడ అంతా చేసి వచ్చి నాకేమీ తెలీదు అన్నట్లుగా మళ్ళీ ఇక్కడ కూర్చొని తగునా అంట ముసుకొకటి, తగునా అంట మరలా చప్పట్లు కొట్టడం, మళ్ళీ దీర్ఘాలు తీసి పాట పాడడం, ఓ జీసస్ ఓ. మరి అదేందో నాకు అర్థం కాదు. మరి అందులో భాషలు కూడా వచ్చేస్తాయి, మళ్ళీ పక్కన మూతులు కూడా పగల కొడుతుంటారు. మరి నీ హృదయం పగిలేదు ఎప్పుడో నాకు తెలీదు, నీకు అర్థం కావట్లే. నీ హృదయం పగులుతుందా? నీ హృదయాన్ని చింపుకో, బైబిల్లో ఉంది కదా, నీ హృదయమును ఉంది కదా, చింపుకొని ఉంది కదా, అది జరుగుతుందా? చేయాల్సినంతా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకేమీ తెలియదు అన్నట్లా కూర్చుంటే ఎట్లా? పరిశుద్ధాత్ముడిని గద్దిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడిని హెచ్చరిస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు ఏమంటే నీకు బుద్ధి చెప్తా ఉంటే దానికి ఏదైనా చెవియొగ్గుతున్నావా? ఆ మాటకి ఏమైనా చెవియొగ్గుతున్నావా? చెవియొగ్గి నిన్ను సరి చేసుకొని పరిశుద్ధాత్మకి అప్పగించుకొని ఏమన్నా ఆ పరిశుద్ధాత్మలో ఏమన్నా పరవశించే అనుభవం నీకు రాగలుగుతుందా? ఎస్ఎన్ గారు చెప్తా ఉండేవాళ్ళు ఏమని తెలిసిన, కరెంట్ ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుద్ది, కరెంటు పోయిన తర్వాత కూడా చెప్పొచ్చుగా తిరుగుద్ది, కొంచెం తిరుగుద్ది. కరెంటు ఉన్నప్పుడు తిరిగేది వేరు, కరెంటు లేనప్పుడు తిరిగేది దానికి తెలీదు. కరెంటు పోయింది అని తెలీదు, తిరుగుద్ది. మోటార్ ఎప్పుడైతే స్లో అయిపోద్దో అప్పుడు మళ్ళీ స్లో అవుతుంది. అన్నా కదా? ఇప్పుడు కొంతమందికి డమ్ము కొడితేనే అనమాట ఆత్మ వచ్చేది, లేకపోతే రాదు. తర్వాత పొరపాటు కూడా రాదనమాట. అంటే అట్లా అలవాటు పడిపోయారేమో నాకు తెలియదు. మరి డ్రమ్ము కొడితే కాదు రావాల్సిన ఆత్మ. ప్రభువుని ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటావో, ఆయనలో ఎప్పుడైతే నువ్వు ఏకమైపోతావో ఏమంటే అప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక, పరవశించుదురు గాక, పరవలు త్రొక్కుదు గాక, ఆత్మచేత ఒక్కొక్కరిని ఆయన నింపును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఆత్మకార్యం జరగాలి. అర్థమవుతుందా? డ్రమ్ము కొట్టినప్పుడేమో ఉద్యోగం రావడం, డ్రమ్ము కొట్టిన మానేస్తే తపలా మానేసాడనుకో, కీబోర్డ్ మానేసాడనుకో, బెలూన్ ఉంటుందే గాలి కొట్టేప్పుడు ఉబ్బుద్దంట, గాలి పోయేసరికి మన సతికిలో పడిపోతుంది. తపలా కొట్టేప్పుడు కీబోర్డ్ వాయించినప్పుడు కాదు రావాల్సింది, ఇంటి నుంచి స్వరం రావాలి, శబ్దం రావాల్సింది. దాంతో ఏం పని? దానికి పరిశుద్ధాత్మ అవసరమా? కీబోర్డ్కి తపలాకి పరిశుద్ధాత్మకి సంబంధం ఉందా? కొట్టాలి. దేనికి? నడక కోసం కొట్టుకోవాలా, తాళం కోసం కొట్టుకోవాలి, తాళం కోసం. అంతే. ఆ శబ్దం కాదు మనకు కావాల్సింది, అది కాదు అవసరమైంది.
అది కాదు నిన్ను నన్ను ఉజ్జీవింపజేయాల్సింది, అది కాదు నీ వ్యక్తిగత జీవితంలో పరవశించేట్లు చేయగలిగింది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకోగలిగిన స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ హృదయం ఎలా ఉండాలి తెలిసినా? ప్రేమతో నింపబడాలి. అది ఏ ప్రేమతో అయ్యా అంటే, బైబిల్లో ఉంది కదా, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని ప్రేమతో నింపేస్తాడంట. దేవుని ప్రేమతో నింపుతాడు. ఆ దేవుని ప్రేమ ఏం చేస్తే తెలిసిన? ఎంత పాపినైనా ఏమండి కనికరిస్తుంది, ఎంత దుర్మార్గునైనా కనికరిస్తుంది, ఎంత ఘోరమైన పాపినైనా సరే, ఎంత నీచునైనా సరే కనికరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకమును, చెప్పండి గట్టిగా, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు అని అంటే, మనం పాపులమై ఉండగానే ప్రేమించింది ప్రేమ. మనం దేవునికి శత్రువులమై ఉండగానే ప్రేమించిన ప్రేమ. మనం బలహీనులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ అనేది బలహీనతలో ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమించాడు. మనం శత్రువులుగా ఉన్నప్పుడు మనం పాపులంగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమించాడు. ప్రేమైన వాళ్ళ మీరు చూడండి, యేసు ప్రభు లోకంలో సంచరిస్తున్న రోజుల్లో పాపులతో పోయి కూర్చొని అన్నం తింటా ఉంటే, భోజనం చేస్తూ ఉంటే, ఈయనేంటి పరిశుద్ధుడు అనుకుంటా ఉంటాడు, పైనుంచి నేను వచ్చానంటాడు, పాపులతో భోజనం చేస్తున్నాడు. వాళ్ళకి దేవుని ప్రేమ ఉంటే కదా. యేసయ్య దేవుని ప్రేమ పంచుతూ ఉంటే వాళ్ళంటారు, ఈయనండి పాపులతో పోయాడు, సొంకరులతో పోయాడే, సొంకరుతో తింటా ఉన్నాడే, వాళ్ళతో కూర్చున్నాడు, వీళ్ళతో కూర్చున్నాడే, ఈమె ఎలాంటిదో ఎరిగి ఉంటే ఈమెతో ఇంతసేపు మాట్లాడతాడా? ఈమె ఎలాంటిదో ఎరిగి ఉంటే కాళ్ళు పట్టుకొని ఇస్తాడా? ఈమె ఎలాంటిదో ఎరుగుంటే తొడవనిస్తాడా? అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రేమ గమనించని ప్రియమైన వాళ్ళ అందరూ పాపాత్మురాలు అంటూ ఉంటే, యేసయ్య ఆ పాపాత్మురాల్నే ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలహీనతలో ఉన్నవారినే ప్రేమించిన ప్రేమ. మరి ఈ రోజున గమనించని ప్రియమైన వాళ్ళనా, ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ జాలి, ఆ దయ నీలేమన్నా రాగలుగుతుందా, ఉండగలుగుతుందా? అబ్రహాంలో ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఉంది. పాత నిబంధన పరిశుద్ధుడు అయినా ఆయనలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి చెరపట్టబడని ఎప్పుడైతే విన్నాడో వెంటనే బయలుదేరి వెళ్తా ఉన్నాడు. రోజులు గడపలా. 2 రోజుల తర్వాత బాధంలే, 3 రోజుల తర్వాత బాధం, 4 రోజుల తర్వాత బాధం అనుకోలా, వెంటనే వెళ్ళిపోయాడంట. వారిని విడిపించి తీసుకొని వచ్చేసేసాడు. హల్లెలూయా. మరలా అదే కుటుంబం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభువా, మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈ ప్రాంతం మాకు సరిపోవడం లేదు కాబట్టి మేము వేరయ్యాం కానీ అయ్యా, లేకపోతే వేరయ్యే వాళ్ళమో కాదయ్యా. అన్ని కాపాడయ్యా, ఆ కుటుంబాన్ని కాపాడయ్యా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, అందరిలో నాశనం కాకుండా కాపాడయ్యా అని ఎంతగా విజ్ఞాపన చేస్తున్నావు చూడండి ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తి పాడు కావాలని కోరుకోమాకండి. ఈరోజు కాదు, మీ బ్రతుకు దినములలో ఎప్పుడు ఒక వ్యక్తినైనా ఒక కుటుంబాన్నైనా పాడు కావాలి అని కోరుకోమాకండి. దేవుడు చూస్తూ ఉంటాడు. ఇద్దరు భయము భక్తి కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే యెహోవా చెవియొక్కి ఆలకిస్తాడంట. ఆహా, ఈమె పాడు కావాలని కోరుకుంటా ఉందా, ఈమె ఆశపడింది కదా అని ఈమె కాస్త రుచి చూపిద్దామని అది నీ మీదికే వస్తుంది. జాగ్రత్త. మోసపోకుడి దేవుడు, గట్టిగా చెప్పండి, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. వాళ్ళు పాడు కావాలి, వీళ్ళు పాడు కావాలని ఎప్పుడు కోరుకోమకండి. అందరూ బాగుండాలి, అందరూ బాగుపడి అందరూ దీవించాలని కోరుకోండి. అందులో నీవు కూడా ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఇప్పుడు చెప్పండి, సమాధానముతో నింపుతాడు. సమాధానంతో నింపుతాడు ప్రియమైన అన్నారా. ఎప్పుడు అని అంటే, సమస్యని నీకు తెలుసు, సమస్య వచ్చింది, మా ఇద్దరి మధ్యలో సమస్య వచ్చింది అని తెలుసు. తెలిసినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా నువ్వు సమాధాన పడాలి. మొదట నువ్వు సమాధాన పడు. నువ్వు చేసే ప్రార్థన కాదు, నువ్వు ఇచ్చే కానుక కాదు ముఖ్యం దేవునికి. నువ్వు మొదట సమాధాన పడు. సమాధానపడి తర్వాత ప్రార్థన చేయి. సమాధానపడి కానుక వేయి. సమాధానపడి నువ్వు ఏదైనా చెయ్యి. హల్లెలూయా. తర్వాత ప్రియమైన వాళ్ళరా, కొన్ని సందర్భాల్లో నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసే ఉంటారు, నవ్వులు పాలు చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే నోటికొచ్చేట్టుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, లేని దాన్ని ఉన్నట్లుగా కల్పించి కవ్వించి అన్నీ చేసేవాళ్ళు ఉంటారు. ఇది లోకం కాబట్టి అందరూ ఉంటారు. ఆ రోజుల్లోనే ఉంటే ఈ రోజుల్లో ఉంటారు. అయితే నువ్వు మౌనంగా ఉండు. ఆ విషయంలో మీరు ఇంకా గుర్తు చేస్తే, యోసేపు చూడండి, మౌనంగా ఉన్నాడు. ఆ మనిషి ఎన్ని పాడు మాటలు చెప్పిందో. నువ్వు తీసుకొచ్చి పెట్టినా ఈ హెబ్రియుడే నా దగ్గరికి వచ్చి నన్ను ఎగతాళి చేయాలని చూశాడు. చూడు, కావాలంటే ఇదిగో అతని తువాలు కూడా నా దగ్గర ఉంది అని ఎంతగా ఆ ప్రూఫ్ చూపించిందే గమనించండి. జరగని దాన్ని జరిగినట్లుగా చేస్తారు. పందిని నంది చేస్తారు, నందిని పంది కూడా చేస్తారు. లేరా? ఉన్నారు. ఎందుకు లేరు? ఆ సాగు తెలివి, ఆ దరిద్రపు జ్ఞానం ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఇంచుమించుగా ఉంటుంది. దైవ జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానం తక్కువ, కానీ లోక జ్ఞానము, ఆ దరిద్రపు జ్ఞానం చాలామందికి ఉంటుంది. ఎట్లా పాడు చేయాలి, ఎట్లా వీళ్ళని నవ్వులు పాలు చేయాలి, ఎలా నవ్వులు పాలు చేయాలి అనేది ఆలోచన చేసి చాలామంది ఉంటారు ప్రియమైన వాళ్ళు. అయినా సరే నువ్వు మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా వెళ్తా ఉండు. నా దేవుడు ఒకరోజు నువ్వు వాళ్ళే కాళ్ళు పట్టుకున్నట్టు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రియమైన వాళ్ళరా, శరీర సంబంధంగా వేరు కండి, తప్పేం లేదు. అన్నదమ్ములు అక్కజలు ఉన్నప్పుడు ఎక్కువైపోయింది, ఉండేదానికి స్థలం సరిపోవట్లేదా? వేరు ఉండండి, తప్పేం లేదు. సావధానంగా సమాధానంగా వేరుకండి, తప్పేం లేదు. అయితే ఒకరికొకరు నిలబడాలి. హల్లెలూయా. ఒకరికొకరు ప్రేమ చూపుకోవాలి, ఒకరికొకరు ఆప్యాయత కనపరుచుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకునగలిస్తున్నకి రాగలగాలి. అది అబ్రహాములు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. శరీర సంబంధంగా వేరయ్యారే కానీ వాళ్ళ మనసులు మాత్రం వేరు కాలేదు. ఆ స్థితిలో నీ జీవితం రాగలగాలి. నా ప్రభుటి కృప దయచేయును గాక. ఈ మాటలు ఒక్కొక్కరి గుండెల్లో నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందామా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని దీవించును గాక.